సో యూజువల్గా ఎక్కువ మంది ఎవరున్నారు లావుగా, మేల్స్ ఆర్ ఫీమేల్స్? మన క్లినిక్ ఎంతమంది వస్తారు? బోత్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. అయితే ఏమంటే ఫీమేల్కి ఏమంటే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు ముందంటే లేకుండా ఉండేది. ఇప్పుడు ఈవెన్ యంగ్స్టర్స్ కూడా పీసీఓఎస్, పీసీఓఎస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా బాడీ వెయిట్ పెరగటం, ఫేషియల్ హెయిర్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా ఇప్పుడు ఒక క్లయింట్ వస్తుందంటే ఆ క్లయింట్కి ఇదే ట్రీట్మెంట్ అని లేదు. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే సపోజ్ ఉమెన్స్ హెల్త్ అలాంటి సప్లిమెంట్స్ ఇచ్చి దాన్ని కూడా కరెక్ట్ చేస్తామన్నమాట. అది కాకుండా గైనకాలజిస్ట్ ఒపీనియన్ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోమంటాం. ఆ మెడికేషన్తో పాటు ఈ మెషిన్ ఇది కూడా సప్లిమెంట్ థెరపీగా ఇచ్చేటప్పటికి వాళ్ళకి అది అవుతుంది. సో వీక్యూరోలో ఎంతమంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు? స్పెషలైజేషన్ ఒక్కొక్క క్లినిక్లోనూ డాక్టర్స్ ఉంటారు, ప్లస్ వచ్చి సర్జన్స్ వాళ్ళంతా కూడా ఉంటారు. ఎందుకంటే లైపోలైట్ ఇంజెక్షన్స్ అన్నీ మనం ఇస్తున్నాం కాబట్టి, ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి, అది కాకుండా కొంతమందికి చాలా ఒబేస్గా ఉంటారు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్గా ఉంటారు. అంటే ఇప్పుడు మోంజారో అలాంటి ఇంజెక్షన్స్ కూడా కావాల్సి వస్తూ ఉంటాయి, జిఎల్పి ఇంజెక్షన్స్. సో అది కూడా డాక్టర్స్, ఒక్కొక్క క్లినిక్ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు.